సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. హాయ్ గైస్, దిస్ ఈస్ పవన్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ రోజు అయితే మీకు ఒక వండర్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. సారీ, తెచ్చేసా కూడా. సో ఏంటి అంటే ఇప్పుడు రైనీ సీజన్, బాగా వాన పడుతుంది కదా. సో బైక్ నడిపే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, తడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా చాలా అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు తడుచుకోవాలి, ఆఫీస్కి వెళ్ళిన తడిసి వెళ్ళారు కదా. సో అంటే ఇట్లాంటి చాలా రైనీ సీజన్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకోవాలి మనం. సో వాటన్నిటికీ చెక్ పెట్టేసే ఒక వీడియో అయితే నేను మీ ముందుకు తెచ్చేసాను. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ అందరికీ తెలుసు, బట్ చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మీ అందరికి తెలియజేసుకోవడానికి మళ్ళీ ఇంకో వీడియోలో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో దీని పేరే చూస్తున్నారు కదా, సెపల్ షీల్డ్ అంటారు దీన్ని. సో సెపల్ షీల్డ్ అంటే ముద్దుగా మన భాషలో అయితే బైక్ అంబ్రిల్లా అని కూడా పిలుచుకోవచ్చు దీన్ని. సో ఈ బైక్ అంబ్రిల్లా పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి, రైనీ సీజన్లోనే కాదు, ఇది సమ్మర్ సీజన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పొల్యూషన్ కూడా ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. పొల్యూషన్ నుంచి మన అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయగలదు ఈ వీడియో. సో ముఖ్యంగా దీని గురించి తెలుసుకుందాము. ప్రజెంట్ అయితే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. క్లియర్గా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో దీన్ని సెపల్ షీల్డ్ అంటారు. ఈ రైనీ సీజన్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీన్ని ఈ వాన పడ్డప్పుడు మనం తడవకుండా ఇది చాలా మంచిగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇదంతా మీకు చెప్తాను. ఫస్ట్ ఇది మనల్ని పొల్యూషన్ నుంచి కాపాడుతుంది, ఎండ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు రైనీ సీజన్ ముఖ్యంగా అసలు వానలకి చాలా మంది బయట చాలా పనులు ఉంటాయి, అవన్నీ వాన వల్ల ఆపుకోలేరు కదా. సో దాని అన్నిటికీ చెక్ పెట్టే విధంగా అయితే ఈ ప్రోడక్ట్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ సెపల్ కంపెనీ వల్ల అయితే. సో దీనికి మనం ఏ బైక్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. సో అన్ని బైక్లకి దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి మనకి, దేనికైనా అడ్జస్ట్ అయ్యే విధంగా. ఇక్కడ రబ్బర్స్ ఉన్నాయి, ఈ బెల్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ బెల్ట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే క్లియర్గా ఏ బండికైనా మనకి సెట్ అవుతుంది. సో ముఖ్యంగా నేను దీని గురించి అసలు ఈ బైక్ రివ్యూ అని కూడా నేను మీ దగ్గర తీసుకొని వస్తాను. ఈ బైక్ ఎంత కొన్నాడు, దీన్ని ఏంటి, దీని కాస్ట్ ఎంత, దీనివల్ల వర్తా కాదా, దీని కాస్ట్కి మనం ఇంత పెట్టుకున్నప్పుడు ఇది వానలో బాగా యూజ్ అవుతుందా లేదా, అన్నిటికీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఈ బైక్ ఎవరిదో వాళ్ళని పిలిచేద్దాము, దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో కస్టమర్ ఉన్నారు, అసలు ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని తెలుసుకున్నాము. హాయ్ బ్రో. హాయ్. మీకు ఈ వాన్ లో కూడా తడిపించి రివ్యూ కోసం పిలిపించాను. సో ఏమనుకోమాగండి, చెప్పండి అసలు ఇది ఎప్పుడు తీసుకున్నారు, సో దీని వల్ల ఎవరు చెప్పారు, దీన్ని యూజెస్ ఏంటి దీని వల్ల? నేను రీసెంట్ గా 10 days బ్యాక్ తీసుకున్నాను. యూజెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు వర్షంలో ఇబ్బంది ఉండదు, ఇంక ఎండలో ఎక్కువగా ఎండ ఉండదు, తర్వాత పొల్యూషన్ అసలు ఉండదు. అందు గురించి తీసుకున్నాను. నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. హైదరాబాద్ అనే కాదు, సిటీలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. రెయిన్ కోట్ మర్చిపోతాం, ఉండదు. తర్వాత అందు గురించి మనకు ఉపయోగపడుతుంది అనమాట, ఇది సడన్ గా వర్షంలో పడినప్పుడు. మరి ఏంటి యూజ్ అయిందా మీకు రైనీ సీజన్ లో? ఇప్పుడు కొన్నారు, మొన్న 10 days 15 days నుంచి ఫుల్ వానలు పడుతూనే ఉన్నాయి. సో ఏమన్నా ఎలా అనిపించింది, వర్త్ అనిపించిందా మీకు ఇది? ఇది వర్త్ అయితే అనిపించలేదు, రేట్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. అదే నేను అది 12,000 పెట్టుకున్నా. ఓకే, 12,000 అంటే నాకు, నేను ఫస్ట్ ఎక్కువైనా అనుకున్నా కానీ నేను తప్పక కొనుక్కున్నా. నాకు చాలా రిక్వైర్మెంట్స్ ఏంటి మీకు దీని వల్ల? నాకు వర్షం అంటే నాకు కొంచెం ఎలర్జీ ఉంది, అసలు తడకూడదు నాకు, అది మెయిన్. అదొకటి మెయిన్. ఫ్రంట్ వెహికల్స్ వస్తున్నప్పుడు ఇంత ఎత్తు లేస్తుంది వర్షం నీరు, బురద. అందు గురించి కొన్నా. అదొకటి. ఎప్పుడైనా సరే వర్షం పడినా కానీ మనకు దిగులు ఉండదు. ఫ్యామిలీతో వెళ్ళినా కానీ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకే, సో ఫ్యామిలీ మొత్తం తడవకుండా వెళ్ళిపోవచ్చు. అంతే. అయితే ఇప్పుడు అసలు ఎంత స్పీడ్ మీద పోవచ్చు దీన్ని తీసుకున్నప్పుడు? కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. 120 కిలోమీటర్స్. కానీ మనం ఈ సిటీలో 60 దాటితే గ్రేటే. అంత మించి దాటితే మనకి ఏంటంటే షేక్ ఇస్తుంది, షేక్ వచ్చినట్టు కొంచెం భయంగా ఉన్నట్టు ఉంటది. అంటే ఏమవుతుందో తెలియదు అన్నట్టు ఉంటది. ఓకే. కానీ ప్రాబ్లం అయితే ఉన్నది కొంచెం.
ఇంకొకటి నేను దీన్ని ఆన్లైన్ లో కొన్నాను. ఆన్లైన్ అంటే Online లో కంపెనీ హైదరాబాద్ లో ఉంది హెడ్ ఆఫీస్. ఆ, ఆన్లైన్ త్రూ కొన్నాను. ఇంతకుముందు అమెజాన్ లో ఉండేది, ఇప్పుడు తీస్తారు. సో ఇప్పుడు అంటే ఇది ఎంతమంది బైక్ మీద ఎంతమంది కూర్చున్నా లైక్ ఒక ఇద్దరికి ఫ్యామిలీ ఫ్యామిలీ నలుగురు వస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. మాక్సిమం ఈ ఇక్కడ వరకు మనకి తడవదు, తడవదు. లెగ్స్ ఒకటి తడుస్తుంది అంతే. ఓకే, సో ఇది మొత్తం చాలా బాగుంది బ్రో. అయితే ఎంత ఇది 12,000 పెట్టుకున్నది? 12,000 పెట్టుకున్నాను. ఓకే, అంటే ఈ సో ఏమేమి వస్తుంది దీనికి సెట్ కి? ఏమేమి వస్తుంది? గ్లాస్ ఈ పైన ఇది వస్తుంది బ్రో, పైన షీల్డ్ వస్తుంది. షీల్డ్ అది, ఇది షీల్డ్, ఇది పైన కవర్, ఇది ఒకటి ఇన్స్టాలేషన్ కి సపోర్ట్. ఫైబర్ గ్లాస్ కదా ఇది. సో నైస్, ఫైబర్ గ్లాస్, లైట్ వెయిట్ ఉంటుంది, హెవీ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉండదు, ఇది పగలదు. ఓకే, సో మన వెహికల్స్ సడన్ గా మన ముందు వెహికల్స్ వచ్చి రాళ్ళు ఒక్కోసారి రాళ్ళు పడుతుంటాయి, సో దానికి కూడా సేఫ్. ఒకటి ఉంది, ఇది ఇన్స్టాలేషన్స్ అన్నమాట, ఇన్స్టాలేషన్ సపోర్ట్ చేసి. ఓకే, ఇది బేస్. ఓకే, ఫస్ట్ ఈ బేస్ ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇది బేస్ ఫిక్స్ చేసుకుని ఇలాగా ఈ థ్రెడ్స్ ఉంటాయి, స్ట్రాప్స్ అన్నమాట. ఓకే, 4 ఇస్తాడు. ఇది ఫ్రంట్ స్ట్రాప్ ని లెగ్ దానికి కనెక్ట్ చేసుకుంటే టైట్ చేసేసుకోవచ్చు. ఈ 3 ఉంటాయి, లెగ్ 2ని ఫ్రంట్ ఒకటి. ఈ ఇన్స్టాలేషన్ కి సెపరేట్ గా చేసుకోవచ్చు అది. ఓకే, సో మీకైతే యాక్చువల్లీ బ్రో కస్టమర్ ఏం చెప్తున్నాడంటే టోటల్ గా ఇది ఒక ఫైబర్ గ్లాస్ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ ఫైబర్ తో ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మీకు ఆపోజిట్ ఫ్రంట్ వెహికల్స్ రైనీ సీజన్ కదా, మొత్తము రోడ్ల నిండా వాటర్ ఉంటుంది, సో ఆ బురద మొత్తం మీద పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటున్నారు. సమ్ ఎండ కూడా మాక్సిమం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఇన్స్టాలేషన్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇంకో నెంబర్ 1 ఫ్యూచర్ ఏంటంటే ఇందులో మొబైల్ పెట్టుకోవచ్చు మీరు. బ్రో ఇది మొబైల్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తారా నావిగేషన్ పర్పస్ లో? నేను మొబైల్ హోల్డర్ అదే ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు అయితే యూజ్ చేస్తాను. ఒకసారి పెట్టి చూపిస్తారా మొబైల్? అయితే మంచిగా చేస్తాను, చూపిస్తారు కదా, చాలా ఈజీగా ఉంటుంది, మనకి నావిగేషన్ కూడా బాగుంటుంది. ఓకే, చాలా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు, ఈజీగా నావిగేషన్ చేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. సో మొబైల్ పెట్టుకోవచ్చు, మీకు తడవని కూడా తడవదు. ఇక మీరు క్లియర్ గా వాన పడుతూనే ఉంది, మీరు చూడండి గ్లాస్ మీద ఆ వాటర్ ఉన్నాయి మీకు క్లియర్ గా, సో అయినా గానీ తడవట్లేదు, ఏమి తడదు. ఇక బైక్ చూడండి, బైక్ అసలు తడవలేదు, క్లియర్ గా చూస్తున్నారు కదా. సో ఇవి హ్యాండ్ పెట్టినప్పుడు వాటర్ అంటింది, సో చుక్క కూడా బైక్ లోపలికి అయితే పడటం లేదు. అక్కడ మీరు మొబైల్ నావిగేషన్ ఎప్పుడైతే మీరు మొబైల్ పెట్టుకొని, ఇప్పుడు రైనీ సీజన్ లో మెయిన్ హైదరాబాద్ లో నావిగేషన్ లేకపోతే కష్టం, ఫోన్ తడగా ఉంటుంది. హైదరాబాద్ లో నావిగేషన్ లేకపోతే మనం అసలు వెళ్ళలేం ఫస్ట్. ఇవి ఇప్పుడు డెలివరీ ఏజెంట్లు కానీ డెలివరీ పార్ట్నర్స్ కి వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది. డెలివరీ వాళ్ళకి మంచిగా అసలు చాలా మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు జనరల్ గా గొడుగు పెట్టుకొని మనం బైక్ మీద పట్టుకొని వెళ్ళలేము, ఒకవేళ గొడుగు పెట్టుకున్న మొబైల్ పట్టుకొని చూసుకోలేము, గాలికి కూడా ఇది అవుతుంది, వెళ్ళిపోయింది, గాలికి ఎగిరిపోతుంటది. ఇంకోటి మనం రెయిన్ కోట్ వేసుకుంటే మొబైల్ సేఫ్ ఉండదు. ఒకవేళ మొబైల్ కవర్, ఈ మధ్య మొబైల్ కవర్ పెట్టుకోవడం కూడా వచ్చింది, సో కవర్ వల్ల లోనికి వాటర్ పోతేనే మళ్ళీగా నావిగేషన్ కనపడదు ఆ వాటర్ దాని మీద పట్టడం వల్ల. ఇదైతే మీకు క్లియర్ గా చూడొచ్చు, ఒకసారి చూడండి, ఒక్క చుక్క కూడా ఉండదు, నావిగేషన్ ప్రాపర్ గా ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు క్లియర్ గా. సో ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే దానికి స్ట్రిప్స్ కూడా ఇస్తారు, కంట్రోలింగ్ కి, నావిగేషన్ కంట్రోలింగ్ చేసుకోవడానికి, నావిగేషన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది, ఆపరేటింగ్ చేసుకోవడానికి కూడా. అది సెపరేట్ బడ్జెట్, అది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది బ్రో ముఖ్యంగా అంటే మీరు దీని అడ్వాంటేజెస్ అయితే మెయిన్ ఏంటి చెప్పండి, మీరు తీసుకున్న తర్వాత దీని అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి? ఇక చూస్తున్నారు కదా అక్కడ వాన పడుతుంది, కింద దీని కింద ఉంటే చాలా సేఫ్ గా ఉంది, మంచిగా వాన పడకుండా ఇక్కడే. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ట్రాఫిక్ ఎక్కువ అవడం కారణం ఏంటంటే రైనీ సీజన్ లోనే చాలా మంది రెయిన్ కోట్లు పట్టుకెళ్ళరు, మెట్రో స్టేషన్ పక్కన కింద ఆగిపోతారు, మెట్రో ఫ్లైఓవర్ కింద, దానివల్ల చాలా ట్రాఫిక్ అవుతుంది. ఇదైతే అసలు ఆగక్కర్లేదు, మనం ఆగే పని కూడా లేదు. బాగా హెవీ రెయిన్స్ వచ్చి సైడ్ తడిసిపోతే అప్పుడు జాకెట్ వేసుకుని ఆగి వేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ మాక్సిమం అయితే తడిసి ఇది ఉండదు. నైట్ టైం కొంచెం ఇబ్బంది అవుద్ది, ఈ గ్లాస్ సరిగా విజన్ కనబడదు అనమాట. ఓకే, నైట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీ ప్రకారం. కాకపోతే మరి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, మరి ఇది ఎట్లా? అదే దీనికి యాక్చువల్ గా వైపర్ ఉంటే బాగుండేది అని అనిపించింది, నేను సజెస్ట్ చేశాను. కంపెనీ కూడా తయారు చేస్తుందండి వైపర్. వైపర్ ఉంటే కనుక నిజంగా ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్, నేను సజెస్ట్ చేస్తాను. ఆ వైపర్ ఒకటి ఉంటే. ఇంకొకటి హెల్మెట్ తో మనం రైనీ సీజన్ నడపడం చాలా కష్టం, అది ఉంటే కనుక ఇది ఉంటే
ఇది పెట్టడం వల్ల ఏమవుద్దంటే మనకి నడపలేము. ఓకే. ఇది హెల్మెట్ ఇది మనకి ఫ్రంట్ గ్లాస్ ఉంటది కదా, అది తీసి నడుపుదామంటే మనకి బురద వచ్చి మీద పడిపోతుంది. ఆ టైంలో మనకి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఇక్కడ వరకు మనకి సేఫ్టీ రైనీ సీజన్ అయితే చూడండి గ్లాస్ మీద ఇవన్నీ వాటర్ ఉన్నాయి, మరి ఎట్లా ఇది మనకు కనిపించదు కదా ఫ్రంట్ నుంచి అని అనుకుంటే దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది. సింపుల్ గా లేపేసుకుంటే అయిపోతుంది అంతే. సో ఇక్కడ వెహికల్ లో కూర్చున్న వ్యక్తికి కూడా మంచిగా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇలా వెళ్ళిపోవచ్చు, క్లియర్ గా ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ వాటర్ అనేది మనకి డస్ట్ రాకుండా కూడా డే టైంలో డస్ట్ రాకుండా ఇట్లా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్ట్రిప్స్ ఉంటాయి 2, సో వీటిని ఇట్లా అంటే కిందకంటే అయిపోతుంది. ఓకే డన్. ఇది ఇట్లా కిందకని వేసుకుంటే అయిపోద్ది. మీరు క్లియర్ గా చూడొచ్చు కదా, ఒకసారి చూడండి లోనికి. ఈ వాటర్ డాట్స్ అనేది క్లియర్ గా మనకి రూట్ అంత విజిబుల్ లేదు. ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకున్నట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది సింపుల్ గా. సో అది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ప్రోడక్ట్ మొత్తం మంచిగా మీకు పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు దీని యూజెస్ తెలుసుకున్నారు, అడ్వాంటేజెస్ తెలుసుకున్నారు, డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నారు. అసలు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దీన్ని ఎట్లా బిగించుకోవాలనేది చాలా మందికి కొంచెం డౌట్ ఉంటుంది. సో అది కూడా క్లియర్ చేసుకుందాం ఇప్పుడు. సో యాక్చువల్లీ మీకు డిస్మాండిల్ చేసి మొత్తం చూపిద్దాం అనుకున్నాము, కాకపోతే ఒక చిన్న ఇష్యూ, వీటిని బిగించుకోవాలి, స్క్రూ డ్రైవర్ కావాలి. ఇప్పుడు అదంతా రిస్కీ ప్రాసెస్. మీకు బేసిక్ అసలు ఎట్లా బిగియాలి అని చెప్పేసి మీకు తర్వాత అవి వస్తే ప్రోడక్ట్ వస్తే అర్థమైపోయింది. సో చెప్పు బ్రో, దీన్ని ఎట్లా బిగించుకోవాలి ఫస్ట్? అంతా మొత్తం ఏమేమి వస్తాయి సెట్? ఇది విడిగా వస్తుందా? ఇది విడిగా వస్తుంది, ఈ 2 కలిపి వస్తాయి అన్నమాట. ఓకే. ఈ ఫైబర్ గ్లాస్ అను ఈ బేస్ కలిపి వస్తుంది, ఇది 2 కలిపి వస్తాయి. సో యాక్చువల్లీ దీన్ని బేస్ అంటారు అనమాట. మనం పెట్రోల్ ట్యాంక్ మీద బిగిస్తాం దీన్ని. సో క్లియర్ గా చూపిద్దాం ఇప్పుడు, లేపేసి మామూలుగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలి. స్టార్టింగ్ మన ట్యాంక్ మీద సెట్ అయ్యే విధంగా క్లియర్ గా పెట్టుకోవాలి. పెట్టేసుకొని స్టిచ్ ఈ బెల్ట్ ఏదైతే ఉందో స్ట్రాప్స్ ఫుట్ కి పెట్టుకోవాలి. ఫుట్ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, దీనికి ఇక్కడ పెట్టేసుకొని ఫుట్ కి పెట్టిన తర్వాత దీన్ని ఇటు టైట్ చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ అవసరం లేదు, జస్ట్ కొంచెం టైట్ చేసుకుంటే సరిపోదు, మరి ఎక్కువ కాకుండా. దీన్ని ఇట్లా టైట్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్ సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా అలానే చేసేసుకుంటే అయిపోతుంది. ఫుట్ స్ట్రాప్ ఎక్కడుందో దానికి పెట్టేసుకొని టైట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ దానికే పెట్టుకోవాలి మనం గేర్లు వేసే దగ్గర. ఓకే. ఇది వేసేసిన తర్వాత సో ఇంకోటి ఉంటుంది, ఫ్రంట్ నుంచి దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ ఉంది, ఈ ట్యాంక్ ఉంది కదా, పెట్రోల్ ట్యాంక్. ముందు హ్యాండిల్ నుంచి ఇక్కడ కింద నుంచి ఇట్లా తిప్పుకోవాలి. మెయిన్ వైర్లు చూసుకోవాలి, వైర్లు ఏవి ప్రెజర్ ఉండకూడదు వైర్ల మీద, ఎందుకంటే ఇది కొంచెం టైట్ గా బిగించుకోవాలి కాబట్టి వైర్ల మీద ప్రెజర్ లేకుండా ఇటు నుంచి రౌండ్ గా తీసేసుకొచ్చి మళ్ళీ ఈ బెల్ట్ లో ఫిక్స్ చేసుకోవాలి. మనకు లూజ్ చేసుకోవాలంటే ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ ప్రెస్ బటన్ ఉంటుంది, దాన్ని సెట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. పది నిమిషాలు పడుతుంది ఇన్స్టాలేషన్ కి, ఆల్మోస్ట్ 10 minutes. మహా అయితే ఒక 20 minutes కొత్త వాళ్ళకైతే అలవాటు అవ్వకపోతే. ఇలా పెట్టుకొని ఇలా లాక్కోవాలి. ఓకే. అయితే సో టోటల్ బిగిచ్చేసినాం కదా, ఇప్పుడు ఇంకా వీటిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాపర్ గా వాటిని సైజ్ చూసుకొని. మనకి ఇవి డేస్ కి ఉంటాయి అన్నమాట. ఇది పెట్టు బ్రో, బండి డ్యామేజ్ అవ్వకుండా, బైక్ పెయింట్ అది పోకుండా ఉండడం కోసం ఇది ఉంటది. ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి. ఓకే. బాగా టైట్ చేసేకూడదు స్టార్టింగ్ లో. సో నార్మల్ గా సెట్ చేసుకొని, సో దీన్ని వాటర్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా, సో దాని మీద మనకి ఇక్కడ రబ్బర్ కూడా ఇచ్చారు. సో వీటికి ప్రెజర్ అవ్వకుండా, గీతలు పడకుండా రబ్బర్ ఇచ్చారు. సో వాటిని టైట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీటిని టైట్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్. మనం దీన్ని కూడా ఇలా పెట్టేసుకుంటే, సో ఫస్ట్ ఇది మెయిన్ మనకి అది ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, మనం మొబైల్ కి యూజ్ అయ్యే స్టాండ్ ఉంది కదా, సో దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి.
ఇది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎవరు హైట్ ని బట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుంది క్లియర్ గా. ఫస్ట్ అయితే స్ట్రైట్ చేసి కదా ఇక్కడ మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ 1x1 స్ట్రిప్స్ ఉన్నాయి కదా. సో ఇందులో మీకు హైట్ ని బట్టి ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. సో ఫిక్స్ అయిపోయింది అన్నమాట. లాస్ట్ లో ఇవి టైట్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో ఇక్కడ మీకు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఈ పెట్రోల్ ట్యాంక్ కి, వీటిని టైట్ చేసేసుకొని నార్మల్ లెంత్ లో ఇవి పెట్టేసుకొని తర్వాత ఇవి టైట్ చేసేసుకుంటే ఇంకా క్లియర్. లాస్ట్ లో మళ్ళీ ఒకసారి టైట్ చేసుకోవాలి మొత్తం అన్ని సైడ్లు. ఓకే. సో ఇది చూస్తున్నారు కదా మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇట్లా ఇన్స్టాల్ చేసేసుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒక 10 నిమిషాల పని. సో ఇది ఒకసారి ఫిక్స్ చేసుకుంటే మళ్ళీ డైలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మెయిన్ ఏంటంటే ఇది పెట్టినప్పుడు సైడ్ స్టాండ్ వేయకూడదు, ఓన్లీ సెంటర్ స్టాండ్ వేసుకోవాలి. సో ఇది ఇదనమాట. సో ఇది ఒకసారి రైడింగ్ టెస్ట్ కూడా చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ అయితే బ్రో దీని గురించి క్లియర్ గా అయితే ఒక్క చుక్క కూడా పడదని చెప్పాడు. సో మీకోసం వాన పడేటప్పుడు కూడా వీడియో చేస్తున్నా. ఒకసారి రైడ్కి వెళ్ళొద్దాం. నిజంగానే ఇది వాన ఆపుతుందా, మనకి ఎట్లుంటది ఏంటి అని చెప్పేసి డ్రైవ్ చేసి చూద్దాము ఒకసారి రండి. సో ఆన్ చేసామన్నమాట. నిజంగానే వాన పడుతుందిలే కానీ చుక్క అయితే రావట్లేదు. మరి జర్నీలో ఎలా ఉంటుందో తెలియదు కదా, ఒకసారి జర్నీలో చూద్దాం. సో చూస్తున్నారు కదా బయట అయితే ఫుల్ రెయిన్. మీకు ఇంత పెద్ద వాన్లో కూడా నేను ఇంత రైడ్ చేసి మీకోసమే చూపిస్తున్నాను. అంత పెద్ద రెయిన్ వస్తుంది, నాకు ఫుల్ వాన వస్తుంది. కింద చూడండి ఒకసారి అటు చూపించుకో, వాన చూడండి ఎట్లా వస్తుందో. బయట ఫుల్ వాన వస్తుంది, నేనైతే తడవట్లేదు. బాగుంది రివ్యూ. ఇలాంటివి జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అద్దానికి కూడా నాకు క్లియర్ గా అంత రేట్ లేదు, అద్దం మీద డాట్స్ ఉన్నా రన్నింగ్ అది వెళ్ళిపోతున్నాయి క్లియర్ గా. చాలా బాగుంది, మంచి ప్రోడక్ట్ ఇది ఎవరైనా కొనుక్కునే వాళ్ళకైతే. ఇంత హెవీ రేంజ్ లో కూడా నేను తడవట్లేదంటే ఈ ప్రోడక్ట్ వల్లే. సో చాలా పెద్దవాన, నేనైతే తడవట్లేదు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వల్ల. సో ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది డెలివరీ బాయ్స్ కావచ్చు, వీళ్ళందరికీ చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, నా హ్యాండ్ వీల్స్ ఒక్కటే తడుస్తున్నాయి, లైట్గా కింద వచ్చేది నా ప్యాంట్ తడుస్తుంది కానీ నా అప్పర్ బాడీ అస్సలు తడవట్లేదు. ఇప్పుడు నన్ను ఈ బైక్ మీద వస్తుంటే అందరూ అడుగుతున్నారు, బ్రో ఎంత అయింది బ్రో, మంచి సెటప్ బాగుంది అని చెప్పేసి. అక్కడ ఒక 2-3 అడిగారు నన్ను. ఆ చిన్నపిల్లలు కూడా భలే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే స్పెషల్ గా చూస్తున్నారు ఈ బండి మీద వెళ్తుంటే, అరే భలే చేశాడే మనోడు, సెటప్ బాగుంది, ఇలాంటి మనం కూడా కొనుక్కుంటే బాగుండు అనే విధంగా చాలా మంది చూస్తున్నారు. చాలా నాకు తెలిసి కొంచెం హెవీ కాస్ట్ అయినా కానీ మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీస్ కానీ మంచిగా మనకు కానీ చాలా బాగుంది. చాలా బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. అక్కడ బయట నుంచి ఫుల్గా వాన పడుతుంది, బట్ ఇక్కడ మాత్రం నేను సింపుల్గా ఒక్క చుక్క కూడా నేను తడవకుండా వెళ్ళిపోతున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో రైడింగ్ అయితే. సో ఇది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకోటి చేతుల మీద లైట్గా చుక్కలు పడుతున్నాయి, ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. సో హెవీగా రెయిన్ ఉంది కాబట్టి ఇది. ఇంకోటి మనకి ఎదురుగా గ్లాస్ మీద వాటర్ ఉన్నాయి కదా, సో దాన్ని ఆ గ్లాస్ లేపుకున్నాము. ఒకసారి గ్లాస్ కూడా నేను లేపి క్లియర్గా చూపిస్తాను. మెయిన్ రోడ్ మీద ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది గల్లీలో ఎట్లా ఉంది, గల్లీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మెయిన్ రోడ్ మీద స్పీడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అది కూడా మీకు క్లియర్గా నేను చేసి చూపిస్తాను.
రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది దీని మీద. మీరు వెళ్ళేటప్పుడు ఇది కూడా మెయిన్, ఇది కూడా తీసుకుంటే ఇట్లా లేపుకుంటే మీకు ఇంకా మీకు కనబడేదానికి బాగుంటుంది. ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు వాటర్ గ్లాస్ మీద పడకుండా ఇట్లా ఉంటుంది. సో చాలా బాగుంది. నేనైతే నా బాడీ మీద ఒక్క చుక్క వాటర్ కూడా పడలేదు. సో హ్యాండిల్స్కి కొంచెం చేతుల మీద హ్యాండిల్స్ మీద పడుతుంది. ఇంకో కొంచెం టైస్ కూడా తడుస్తున్నాయి. ప్యాంట్ కొంచెం లైట్గా తడుస్తుంది. సో ఇది అన్నమాట ఈ ప్రోడక్ట్ రివ్యూ. హాయ్ గైస్, ఇప్పుడే చూశారు కదా నేను బండి ఫుల్ వాన పడుతుంది పైన, అయినా కానీ మీకోసం ఈ ప్రోడక్ట్ రివ్యూ ఎవరైతే కొనాలని ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు కొనుక్కుంటే చాలా మంచిది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఫుల్ వాన పడుతుంది, నేనైతే డ్రైవ్ చేశాను. యాక్చువల్లీ నా చేతులు కొంచెం లైట్గా తడిచినాయి, కింద ప్యాంట్ కూడా లైట్గా వాటర్ పడ్డాయి. కానీ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాడీ మీద అసలు వాటరే లేవు. సో డెలివరీ బాయ్స్ ఎవరైనా రెయినీ సీజన్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అయితే కొనవచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ చాలా మంచి ఐడియా. ఈ సెపల్ కంపెనీ వాళ్ళు దీన్ని బైక్ షీల్డ్ అని కూడా అంటారు. సో బ్రో అక్కడ చూడండి, నా బ్రో వాళ్ళు చూస్తున్నారు. సో రండి బ్రో. సో నేను వీడియో చేస్తుంటే చూస్తూనే ఉన్నారు ఇదేదో ప్రోడక్ట్ భలే ఉంది అని చెప్పేసి. బ్రో చెప్పండి బ్రో, ఏంటి ఇగో తడుస్తున్నారా బ్రో దీని కిందకి వస్తే? గొడుగులాగే ఉంది కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత? బ్లింకెట్ వాళ్ళకి వాళ్ళకి బాగుంది. ఓకే, నైస్ ప్రోడక్ట్. ఎవరు తయారు చేసిన ఐడియా బాగుంది. సో యాక్చువల్లీ నేను రైనీ సీజన్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. అవును కదా, రైనీ సీజన్ చాలా బాగుంది, యూస్ఫుల్ ఉంటుంది బైకర్స్ కి. దీని కింద ఉంటే కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా, దానివల్ల అందరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా రైనీ వల్ల. సో అసలు వీళ్ళు తడవట్లేదు, నేనేం వీళ్ళని సపరేట్ గా పిలిపించి మీకోసం చెప్పించింది అయితే కాదు. సరదాగా అసలు ఈ ఎలా ఉందని నేను వీడియో చేస్తుంటే వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు. సో వెంటనే పిలిచాను, బ్రో కూడా బాగానే చెప్పాడు. సో బాగుంది అని చెప్పేసి. సో చూసిన వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో కొంటారా మరి మీరు కూడా? ప్రోడక్ట్ సో 12,000 ఉంది బ్రో. సో రైనీ సీజన్ కి చాలా బాగుంటది. నైస్. మీరు కూడా ఎవరైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే డెఫినెట్లీ కొనండి. ఇందాక నుంచి వాన పడుతుంది, నేను దీని కిందనే ఉండి మీకు రివ్యూ కూడా చెప్పగలుగుతున్నాను. సో చుక్క వాన కూడా పోవట్లేదు. సో ఫైనల్ గా మొత్తం రివ్యూ అయితే అయిపోయింది. ఇంక ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, సో హాయ్ బ్రో, సో ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొనవచ్చు మనము? మీరు ఎక్కడ కొన్నారు? నేను ఆన్లైన్ లో కొన్నా, సెపాల్ వెబ్సైట్ లో కొన్నాను. సెపాల్ వెబ్సైట్ లో బైక్ షీల్ అని కొడితే మన గూగుల్ లో వస్తుంది వెబ్సైట్, దాని నుంచి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆఫీస్ ఏమన్నా ఉందా ఇక్కడ మన హైదరాబాద్ లో? కొండాపూర్ లో ఉంది హెడ్ ఆఫీస్. మన గూగుల్ మ్యాప్స్ లో కూడా మనం లొకేషన్. సో కొండాపూర్ హెడ్ ఆఫీస్ లో అయితే ఇది ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ ఉంది. సో మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. సో అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు బిగించే విషయంలో, ఆ ఫిట్టింగ్ విషయంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా మీరు సెపల్ వెబ్సైట్ లో కూడా కొనుక్కోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మరి కావాలంటే ప్రోడక్ట్ కొనుక్కోండి. సో రైనీ సీజన్ కి అయితే చాలా మంచిగా ప్రోడక్ట్ యూజ్ అవుతుంది ఇది. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఐటమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి